Next one, find the angle between the tangents drawn from 3, 2 to the circle x square plus y square minus 6x plus 4y minus 2 is equal to 0. సో 3, 2 అనే పాయింట్ దగ్గర నుండి ఈ సర్కిల్కి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ కనుక్కోవాలి. సో ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. సో ఇదొక సర్కిల్. సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి ఈ సర్కిల్ మీదకి సో రెండు టాంజెంట్స్ ఈ విధంగా డ్రా చేస్తున్నారు. సో వాటి మధ్యలో ఉన్న యాంగిల్ మనం తీటా అనుకున్నట్లయితే సో ఆ యాంగిల్ మనం కనుక్కోవాలి. సో ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేసి 3, 2. సో ఇది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే tan θ/2 ఈజ్ ఈక్వల్ టు r/√S11. ఈ ఫార్ములా ద్వారా మనం యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఓకే డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ అనేది మనం కనుక్కోవచ్చు. సో మరి ఇది కనుక్కోవాలంటే మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కావాలి, అలానే √S11 లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ అని చెప్పేసి అది కూడా కావాలి. సో లెట్ us see that. సో గివెన్ సర్కిల్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం జనరల్ ఫామ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకొని gfc వాల్యూస్ నోట్ చేసుకోవాలి అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r. సో 2gx x కోఎఫిషియంట్ అనేది మనకి 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, y కోఎఫిషియంట్ అనేది 2fy అంటాం మనం. సో అట్లానే కాన్స్టాంట్ అనేది -2. సో g అనేది 2 - 3j, అట్లానే f అనేది 2 j. ఓకే, సో g -3 f2, c అనేది -2. సో r రేడియస్ ఆఫ్ ది సర్కిల్ √g² ప్లస్ f² మైనస్ c. సో g² మీన్స్ -3 హోల్ స్క్వేర్ 9, f² means 2 square 4, minus c means minus of minus plus 2. Okay, so 9 4 13 plus 2 15. So square root of 15. Okay, next root of S11. Root of S11 అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 పెట్టేసి మనం మొత్తాన్ని ఈ విధంగా x² మీన్స్ x1 స్క్వేర్, y square means y1 square, minus 6x means x1 plus 4y means y1 minus 2. Okay, so root S11 అంటే మన సర్కిల్ ఈక్వేషన్లో x దగ్గర x1, y దగ్గర y1 పెట్టేసి యాస్టీస్గా ఈ విధంగా నోట్ చేసుకోవాలి. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ x1 అండ్ y1. సో ఇది x1, ఇది y1. ఓకే, సో x1 అంటే 3, y1 అంటే 2. So that is equal to root of, so x1 square means 3 square 9, y1 square ante 2 square 4, minus 6x1 minus 6 3 ja 18 plus 4y1 4 2 ja 8 minus 2. Okay, so 9 4 13 plus 8 21 minus 20. So root of 1 వచ్చేసింది. root of 1 అంటే 1, it is nothing but. Okay, therefore angle between the tangents tan θ/2 is equal to r/√S11. So tan θ/2 is equal to r means √15 by root of S11 means it is nothing but 1. Okay, therefore tan θ/2 root of 15 by 1 అంటే √15 వస్తుంది. సో θ/2 is equal to tan అటు వెళ్తే tan inverse √15. సో theta is equal to finally 2 tan inverse √15. Okay, finally this is the angle between the tangents drawn from the external point to a circle. Okay, thank you.